హలో ఆల్, ఇవాళ మనము సూపర్ పొజిషన్ థీరం అంటే ఏంటనేది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనం స్టేట్మెంట్లోకి వెళ్దాము. ఇన్ ఎ లీనియర్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more సోర్సెస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అవ్వచ్చు, కరెంట్ సోర్స్ అవ్వచ్చు. 2 or more అంటే రెండిటి కంటే ఎక్కువ కనుక మనకు సోర్సెస్ ఉంటేనే మనం సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లై చేయగలం. ఓకేనా? సో 2 or more sources, the response at any ఎలిమెంట్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అవ్వచ్చు, ఇండక్టెన్స్ అవ్వచ్చు, కెపాసిటెన్స్ అవ్వచ్చు. వీటిని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఓకేనా? సో ఎలిమెంట్స్ రెస్పాన్స్ అంటే రెసిస్టెన్స్లో కరెంట్ కనుక్కోవాలన్నా, వోల్టేజ్ కనుక్కోవాలన్నా, ఇండక్టెన్స్లో కరెంట్ కనుక్కోవాలన్నా, వోల్టేజ్ కనుక్కోవాలన్నా, కెపాసిటెన్స్లో కరెంట్ కనుక్కోవాలన్నా, వోల్టేజ్ కనుక్కోవాలన్నా, వీటిని మన రెస్పాన్సెస్ అంటాం. ఓకే, రెస్పాన్సెస్ అట్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జిబ్రిక్ సమ్ అంటే అన్నిటినీ కలుపుకుంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది రెస్పాన్సెస్ కాస్డ్ బై ఇండివిజువల్ సోర్సెస్. ఇక్కడ మనం సోర్సెస్ చెప్పుకున్నాం కదా, అదే సోర్సెస్ యాక్టింగ్ అలోన్ అంటే ఒక్కొక్కటి యాక్ట్ అవుతున్నప్పుడు మనం కన్సిడర్ చేయాలన్నమాట. వైల్ ది అదర్ సోర్సెస్, మరి మిగతా సోర్సెస్ ఏం చేయాలి అంటే నాన్ ఆపరేటివ్ అంటే వాటిని ఎలా కన్సిడర్ చేయాలి? ఇండివిజువల్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కనుక ఉంటుందనుకోండి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. కరెంట్ సోర్స్ కనుక ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అంటే సపోజ్ ఏమని చెప్పుకున్నాము, ఒక నెట్వర్క్లో 2 కానీ 3 కానీ వోల్టేజెస్ సోర్సెస్ కనుక ఉన్నా, కరెంట్ సోర్సెస్ గనక ఉన్నా, అంటే నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఎంతో అంత వాల్యూస్. ఇది వోల్టేజ్ సోర్స్ 5 volts అనుకోండి, ఇది 10 volts, కరెంట్ 5 amperes, 3 ohms 2 ohms ఇచ్చాను. ఓకే, సో మనకి ఇది ఎలా కనుక్కోగలుగుతాము? నాకు ఇక్కడ కరెంట్ 3 ohmsలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది కావాలి. ఓకే, సో ఎలా కనుక్కోగలుగుతాము? ఫస్ట్ ఇండివిజువల్ సోర్సెస్ అన్నాడు. ఓకేనా? సో ఇండివిజువల్ సోర్స్ అప్లై చేయాలి. అంటే ఈ 5 volts అప్లై చేస్తాను. 5 volts అప్లై చేసినప్పుడు మరి 10 volts కి 5 amperes ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి? వోల్టేజ్ సోర్స్ అయితే కనుక షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ అయితే కనుక ఓపెన్ సోర్స్ చేయాలి. అంటే 5 volts కన్సిడర్ చేసినప్పుడు, ఒక సోర్స్ కన్సిడర్ చేసినప్పుడు 10 volts ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే ఇలా అయిపోతుంది. అంటే మనం దీన్ని ఇలా తీసేస్తాం అనమాట. తీసేసి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకేనా? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మరి కరెంట్ సోర్స్ ఏమవుతుంది? 5 amperes ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే నేను ఇది ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ అంటే రిమూవ్ చేయడం. అప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ చేసి ఇది ఓపెన్ చేసేస్తే ఓన్లీ 5 volts తోటి ఇక్కడ 3 ohmsలో కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనేది కనుక్కోవాలి. ఓకేనా? అది ఒక స్టెప్. అప్పుడు మనకి కరెంట్ వస్తుందా 3 ohms అనేది. నెక్స్ట్ మళ్ళీ 5 volts షార్ట్ సర్క్యూట్ చేసేసుకొని ఈ 10 volts ఉంది కదా, 10 volts అప్లై చేసేసుకొని 5 amperes కరెంట్ కాబట్టి ఓపెన్ చేసేసి మళ్ళీ ఇక్కడ 3 ohmsలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది మళ్ళీ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 5 amperes కన్సిడర్ చేసుకొని ఈ 2 కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. ఎందుకంటే ఇది వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్, 5 volts షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఈ 5 amperes తోటి ఈ 3 ohms దగ్గర కరెంట్ ఎంత వస్తుంది అనేది మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ 3 values వస్తాయి కదా, ఈ 3 values వచ్చిన తర్వాత ఈ 3 టోటల్ కరెంట్ అక్రాస్ 3 ohms ఈ I3 1 2 3 అని కన్సిడర్ చేస్తున్నాను నేను. సో I3 ohms 1 ప్లస్ I3 ohms 2 ప్లస్ I3 ohms 3, ఈ 3 కరెంట్స్ కలిపితే మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ అనేది వస్తుంది. ఓకేనా? సో మనం ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాము. నీట్గా అర్థమవుతుందండి. ఈ ఒక సాల్వ్ చేసేస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఈ ప్రాబ్లం తీసుకున్నానండి. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే యూజింగ్ సూపర్ పొజిషన్ థీరం ఈ 3 ohms దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది అడుగుతున్నాడు.
ఓకేనా, ఈ 3 ohms దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది అడుగుతున్నాడు. ఓకేనా, యూజింగ్ సూపర్ పొజిషన్ థీరం. మనం ఇప్పుడు సర్క్యూట్ కనుక చూస్తే ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? 2 సోర్సెస్ ఉన్నాయి. ఏమేమి సోర్సెస్ అవి? 20 volt సోర్స్ ఒకటి, 5 ampere సోర్స్ ఒకటి ఉంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి కన్సిడర్ 20 volts. సో నేను సప్లై 20 volts ఇస్తున్నాను. అప్పుడు రిమైనింగ్ సోర్సెస్ ఏమవుతాయి? వోల్టేజ్ సోర్సెస్ కనుక ఉంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ సోర్స్ కంటే కనుక ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో నేను దీన్ని రీడ్రా చేస్తున్నాను అనమాట. సర్క్యూట్ని ఎలా ఉంటుందంటే ఓన్లీ 20 volts అనేది నేను అప్లై చేస్తున్నాను. ఓకేనా, 20 volts అప్లై చేసి ఈ రెసిస్టెన్స్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్కి ఏమవుతుంది? కరెంట్ సోర్స్ షుడ్ బి ఓపెన్ సర్క్యూటెడ్, అంటే ఇలా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ 3 ohms ఉంటుంది, ఇది 5 ohms, ఇది 3 ohms. సో ఇప్పుడు సర్క్యూట్ కనుక మళ్ళీ జాగ్రత్తగా చూస్తే ఈ 3 ohms అనేది ఓపెన్లో ఉంది. ఓకే, అంటే ఇందులోకి కరెంట్ ఫ్లో అవ్వదు, జస్ట్ ఓపెన్ చేసి ఉందన్నమాట. సో నేను మళ్ళీ డయాగ్రామ్ని రీడ్రా చేసుకుంటున్నాను. అంటే ఇందులో కరెంట్ ఎలాగో పాస్ అవ్వదు కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయట్లేదు, తీసేస్తున్నాను అనమాట. తీసేసినా కూడా ఏమీ ప్రాబ్లం కాదు, ఎందుకంటే అందులోకి కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. క్లోజ్డ్ లూప్ అయితేనే మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా, జస్ట్ ఇది ఇప్పుడు హ్యాంగ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ 5 ohms, 3 ohms. మనకేం కావాలి? ఇక్కడ కరెంట్ కనుక్కోమన్నాడు. కరెంట్ పాసింగ్ త్రూ ది 3 ohms రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కరెంట్ కావాలంటే ఎలాగా? I is equals to V/R. ఇక్కడ R ఈక్వలెంట్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ I3 ohms. ఓకేనా, సో వోల్టేజ్ ఎంత అండి మనకి ఇక్కడ? 20 డివైడెడ్ బై R ఈక్వలెంట్ ఎంత? ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో 5 + 3, సో అంటే 20 డివైడెడ్ బై 8, అప్రాక్సిమేట్లీ మనకి 2.5 అప్రాక్సిమేట్గా వస్తుంది. 2.5 యూనిట్స్ వచ్చేసి యాంపియర్స్. ఓకేనా, సో I3 ohms అక్రాస్ ది రెసిస్టెన్స్ 3 ohms వచ్చేసి 2.5 amperes. ఓకేనా, నౌ నెక్స్ట్ కన్సిడర్ చేద్దాం మనము. నెక్స్ట్ స్టెప్ 2 గనక చూస్తే ఇప్పుడేమవుతుంది? ఈ వోల్టేజ్ సోర్స్ ఆల్రెడీ అప్లై చేసింది మనం ఇక్కడ సాల్వ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేసుకొని 5 amperes అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుంది సర్క్యూట్? 5 amperes అప్లై చేస్తున్నాను, 5 amps అప్లై చేస్తున్నాను. ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇది షార్ట్ సర్క్యూట్. త్రీ ohms, ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి. ఇది 3 ohms, ఇది 5 ohms. ఓకేనా, ఇది మన సెకండ్ స్టెప్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ohms దగ్గర కరెంట్ కావాలి అంటే కరెంట్ అక్రాస్ 3 ohms ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం చూస్తే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చా? మనం ఇక్కడ కరెంట్ కనుక్కోవాలంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకోవచ్చు, క్రిచ్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసుకోవచ్చు, కరెంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ సర్క్యూట్ డయాగ్రామ్కి ఎప్పుడైనా సింపులెస్ట్ వేలో ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను. కరెంట్ డివిజన్ రూల్ ఏంటి? టోటల్ కరెంట్ ఏంటి? ఇక్కడ టోటల్ కరెంట్ ఇంటూ ఫార్ములా చెప్తున్నాను, ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 డివైడెడ్ బై ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్లస్ దట్ పర్టిక్యులర్ రెసిస్టెన్స్, మనం ఏదైతే కరెంట్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ పర్టిక్యులర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ కరెంట్ ఎంత మనకి ఇక్కడ? 5 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏది మనకి ఇక్కడ? 5 డివైడెడ్ బై ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్లస్ R1, అంటే ఎక్కడైతే కరెంట్ కనుక్కుంటున్నామో ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ 5 డివైడెడ్ బై 5 ప్లస్ 8, సో I3 ohms approximately you will get as 3.12 amperes. ఓకేనా, 3.12 amperes. అంటే మనము ఫస్ట్ వోల్టేజ్ సప్లై అప్లై చేసుకొని కరెంట్ షార్ట్ సర్క్యూట్ చేసుకుంటే మనకి కరెంట్ వాల్యూ ఎంత వచ్చింది? 2.5 amperes వచ్చింది. మళ్ళీ సెకండ్ స్టెప్లో
కరెంట్ అప్లై చేసుకొని వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ చేసుకుంటే కరెంట్ ఎంత వచ్చింది, 3.12 ఆంపియర్స్ వచ్చింది. కానీ క్వశ్చన్ ఏంటి, టోటల్ కరెంట్ అడుగుతున్నాడు. ఇక్కడ 3 ohms లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా, లేదు. ఈ రెండు కూడా యాడ్ చేయాలి. అంటే 20 volts తోటి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, 5 amperes తోటి కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని చూసుకోవాలి. సో టోటల్ I3 ohms టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు I3 ohms when voltage is considered plus I3 ohms when current is considered. ఓకేనా. సో ఎంత అవుతుందండి, 2.5 ప్లస్ 3.12 అంటే I3 ohms ఈజ్ అప్రాక్సిమేట్లీ 5.62 amperes. ఈ విధంగా మనం అనేది కరెంట్ అనేది కనుక్కున్నాం, రెస్పాన్స్ అండ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.